నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ భారీ విక్టరీ తర్వాత మొదటిసారి కడపలో మహానాడు నిర్వహించబోతుంది. అయితే ఇది జీర్ణించుకోలేనటువంటి వైసీపీ ఇటు మహానాడు మీద, అలాగే మహానాడుని దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ కొన్ని కథనాలు అయితే ప్రచురించడం జరుగుతోంది. అసలు మరి టీడీపీ అసలైన వారసులు ఎవరు? సకల శాఖ మంత్రిగా లోకేష్ గారే వ్యవహరిస్తున్నారు. ఇటు ప్రభుత్వ పనుల్లో కావచ్చు, ఇటు సచివాలయ పనులు, ప్రతి పనిలో కూడా లోకేషే షాడో సీఎం లాగా పనిచేస్తున్నారు అని చెప్పి ఆ కథనంలో సారాంశం ఉండింది. మరి వాళ్ళు అంటున్నట్టు అసలు పార్టీకి వారసులు ఎవరు? మరి లోకేష్ని ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు, ఇటు పార్టీ నాయకులు కావచ్చు, ఈసారి మహానాడులో లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలి అని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈసారి మహానాడు చాలా కీలకం కాబోతుంది. అందులో ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది. అంగరంగ వైభవంగా ఇటు లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు ప్రారంభించడం, ఆ స్పీచ్ అందరిని కూడా ఆకట్టుకుంది. సో అట్రాక్షన్ మొత్తం లోకేష్ గారి మీద ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆ మహానాడు ఫెయిల్ చేసేందుకు, అలాగే కడపలో నిర్వహిస్తుంది మరి వైసీపీకి డ్యామేజ్ కాబట్టి దాని నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేందుకు కూడా లోకేష్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు కొన్ని కథనాలను ప్రచురిస్తూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? నారా లోకేష్ బాబు 2023 జనవరి 27 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అతనిలో ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, సమర్థుడు, భవిష్యత్తులో మనకి ఇబ్బంది అతను ఎదిగితే అని చెప్పని మొట్టమొదటిగా గుర్తించేసి వ్యక్తిత్వ హననాన్ని పాల్పడుతూ ఆయన యొక్క ఆహార్యాన్ని, ఆయన యొక్క వాచకాన్ని కూడా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఆయన గురించి ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా ప్రచారం చేశారో చూసాం. తను మలుచుకున్నాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు. రాటుదేలాడు, పాదయాత్ర మొదలుపెట్టాడు. అంతకుముందే ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా, ఏ కార్యకర్త మీద దాడి జరిగినా, ఏ కార్యకర్త హత్య చేయబడ్డా తను వెళ్ళాడు, నిలబడ్డాడు, ఎదురు తిరిగాడు, ప్రశ్నించాడు, పోరాటానికి ముందుకొచ్చాడు. కరోనా నిబంధనలు ఉండా కూడా నేను కార్యకర్తల కోసం వస్తున్నాను అని చెప్పని అన్నాడు, వెళ్ళాడు. ధైర్యంగా వాళ్ళ కోసం పోరాడాడు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఇందాక నేను చెప్పినట్లు నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అంతకుముందు అతని మీద అపోహలు సృష్టించారు. ఎందుకంటే శాసనమండలి సభ్యుగా ఎన్నికై దొడ్డిదారిన మంత్రివర్గంలో ప్రవేశించాడు. చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే కదా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టే కదా అని చెప్పనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారం అప్పుడు లోకేష్ మీద, అంటే అతను భవిష్యత్తులో నాయకుడిగా ఎదిగే లక్షణాలు అతనిలో ఉండయి, అతనే మనకి ప్రత్యర్థి అని భావించి మొట్టమొదటిగా గుర్తించింది చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇది గమనించుకోవాలి. అందుకనే అతన్నే దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అయినా సరే ఆయన ఎక్కడ వెనకడుగు వేయలేదు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మిగిలిన వాళ్ళగా ఏళ్ళలాగా బెంగళూరు ఇంకోసాటికో పారిపోకుండా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యల గురించి ఆ ప్రభుత్వాన్ని పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే యువగడం పాదయాత్ర మొదలుపెట్టాడో నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ అనే వ్యక్తి నాయకుడయ్యాడు. యువగడం పాదయాత్ర ప్రారంభించిన నెల రోజులకి నాయకుడంటే ఇలా ఉండాలిరా, తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మనకి ఇలాంటి వ్యక్తే కావాలి, ఎందుకంటే మన సమస్యల గురించి తెలిసిన నాయకుడు కావాలి, మన ప్రాంత సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి, నేను ఏం తీసుకొస్తున్నానో చెప్పే నాయకుడు కావాలి, గతంలో ఏం తీసుకొచ్చామో చెప్పే నాయకుడు కావాలి, కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి, యువతను భాగస్వాములు చేసే నాయకుడు కావాలి అని చెప్పిన ఏ విధంగా అయితే యువతరం కోరుకుందో, మహిళలు కోరుకున్నారో అవన్నీ స్పష్టంగా అతనిలో ఆ రోజు కనపడ్డాయి. ఎక్కడికక్కడ ఇప్పుడు మామూలుగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే అది వేరు. మామూలుగా వచ్చేటప్పుడు పాదయాత్రగా వచ్చేటప్పుడు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసే వేరు, బహిరంగ సభలు వేరు. అవి కాకుండా ఎక్కడెక్కడ గ్రామాల్లో ఆ రైతులతోటి, మహిళలతోటి, ఆ సంఘాలతోటి అతను మమేకమైన విధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అతను ధీటుగా సమాధానం ఇచ్చిన విధానం, రెండోది ఏదన్నా ఉంటే తప్పించుకోకుండా నిజంగా ఇది నాకు తెలియదు, తెలుసుకొని మాట్లాడతాను, లేదంటే ఇదిగో దీని గురించి అతను అన్ని సమస్యల గురించి స్పృశించాడు, వాళ్ళకి సమాధానాలు చెప్పాడు, సాధ్యాసాధ్యాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ పరిశ్రమలు వచ్చాయని చెప్పి సెల్ఫీ విత్ పరిశ్రమ అని చెప్పని ఆయన ప్రజలకు తీసుకొని వచ్చాడు. 20 లక్షల ఉద్యోగాలు మా అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పని యువతకి భరోసా ఇచ్చాడు. ముందు నమ్మలేదు యువత. తిరుపతిలో కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత ఆటంకాలు ఎదురు చేస్తున్నా, అతను మాట్లాడటానికి మైకు లేకుండా చేస్తున్నా, నుంచోటానికి చివరికి స్టూల్ కూడా లేకుండా చేస్తున్నా కూడా
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగం ద్వారా ప్రశ్నిస్తూ తన పాదయాత్ర కొనసాగించిన విధానం ఆకట్టుకున్న తర్వాత ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఈ పరిశ్రమల వల్ల ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మేము తీసుకొచ్చిన ఇవి అని చెప్పి అతను బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు యువతలో చలనం కలిగింది. నిజమే కదా, మనం పొరపాటు చేశాం కదా, మరి ఈ 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏమీ తీసుకురాలేదు కదా, ఇది మనం మోసం చేసినట్టే కదా అనే ఆలోచన అప్పుడు మొదలై అక్కడి నుంచి మహిళలు, యువత, రైతులు అతనికి నీరాజనం పట్టారు. రాయలసీమ జిల్లా దాటి నెల్లూరులో ఇక అది అద్భుతంగా జరిగింది. ప్రకాశం జిల్లాలో దాని మాటల్లో వర్ణించలేం. గుంటూరు, కృష్ణా ఎక్కడికో తీసుకెళ్లారు లోకేష్ బాబు అనే వ్యక్తిని. అతని పాదయాత్ర అంత అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 135 స్థానాలతోటి కూటమిలో బలమైన శక్తి తెలుగుదేశం పార్టీ. అయినా సరే కూటమిలో ఎవరిని కూడా కలుపుకుపోకూడదనే విధానంలో లేకుండా వెళ్తున్నారే కదా. ఇప్పటికీ ముందుగా ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు, అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు. అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు. దీన్ని విడగొట్టాలని చెప్పిన ఎంతమంది ప్రయత్నిస్తున్నా కూడా ఇంకా ఈ బంధం బలపడుతుందే తప్ప ఎక్కడ కూడా బీటలు పడట్లేదు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు మామూలుగానే ఒక గ్రామస్థాయి దాంట్లోనే చిన్న సమస్య వస్తే హడావుడి చేసే వీళ్ళు ఇన్ని నామినేట్ పదవులు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా హడావుడి జరుగుతుందా? మరి అంటే ఎంత సమర్థవంతంగా తీసుకొస్తున్నాడు అంటే ఇక్కడ సమర్థుడిగా లెక్కేసుకున్నట్టే కదా, అతను చేసి మెచ్చుకున్నట్టే కదా, అతనికి ఇదన్నా ఆదరణ పెరుగుతున్నట్టే కదా. అసలు ఇవన్నీ కాదు. ఒకళ్ళు అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలో తండ్రి తర్వాత కుమారుడు స్వీకరిస్తాడు. తండ్రి తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు కొడుకు ఆ బాధ్యతలు స్వీకరిస్తాడు. అంటే సార్ మీరన్న మాటనే తీసుకుందాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తుందంటే ఎన్టీఆర్ గారి తర్వాత మరి బాలకృష్ణ గారు ఆ బాధ్యతలు తీసుకుని ఇది ఉంది కదా. ఎన్టీ రామారావు గారు పరమపదం చెంది ఎన్నాళ్ళవుతుంది? 1996లో జనవరి 18న అప్పటికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చింది. చనిపోయిన తర్వాత వచ్చిందని చెప్పని వీళ్ళు దూరంగా పెట్టలేదు కదా. హరికృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చారు, హరికృష్ణ గారికి పాలిట్ బ్యూరో సభ్యులు ఇచ్చారు, హరికృష్ణ గారిని రాజ్యసభ సభ్యులను చేశారు. బాలకృష్ణ గారు 3 సార్లు శాసనసభలో ఎన్నికై ఇప్పుడు శాసనసభకు ఎన్నికై ఇప్పుడు 3 పర్యాయాలు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగుతూనే ఉన్నారు, పాలిట్ బ్యూరోలో కొనసాగుతూనే ఉన్నారు. అందరికీ అధికారం రాదు కదా, వాళ్ళకి దాని మీద ఆసక్తి లేదు. బాలకృష్ణ గారు మంత్రి పదవి కావాలంటే ఇవ్వరా? ఇస్తారు. కానీ బావా నేను మంత్రి పదవి ఎందుకని చెప్పిన ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దానికి కూడా వీళ్ళెవరు చెప్పడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సింది వీళ్ళెవరు మాట్లాడుకోవడానికి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళకి లేని నొప్పి, కష్టం, కన్నీరు వీళ్ళకెందుకు? అంటే వైషమ్యాలు రెచ్చగొట్టాలని, తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారి కుటుంబానికి మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అవి వీళ్ళు పడనివ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు దోసట్లేదు. వాళ్ళకి కంచుకోడైనట్టు అనుకుంటున్నారు, కంచుకోట కాదు అనుకుంటున్న కడపలో ఈరోజు ఆ కంచుకోటను పగలగొట్టారు. ఈరోజు విజయంగా మోగిస్తూ మహానాడుని ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు దాకా మేము బెదిరించాం కాబట్టి జనం మా వెనక ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు వీళ్ళని బెదిరిస్తున్నారు. భారీ మెజారిటీ తర్వాత కడపలో మహానాడు పెట్టాం, వైసీపీకి పెద్ద డ్యామేజే అవుతుంది నిస్సందేహంగా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు తలుచుకొని తట్టుకోలేకపోతున్నారు తప్ప వాస్తవంగా ఇక్కడ లోకేష్ బాబు గారి అంశం నిస్సందేహంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కోసమే మహానాడు వేదిక వినియోగించుకుంటారు. సర్వసాధారణమైనది ఇది. ఇప్పుడు నిన్నేమో ముఖ్యమంత్రి స్థాయి నుంచి 11 స్థానాలు పరిమితం చేశారు. నువ్వు శాసనమండలి సభ్యుడు దొడ్డిదారిని వచ్చావు, శాసనసభకు రాలేదనుకున్న లోకేష్ బాబు ఈరోజు 90,000 మెజార్టీ పైన తీసుకొని వచ్చుకొని తను ఈరోజు మంత్రిగా 3 శాఖలు సమర్థంగా నిర్వహిస్తూ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. అతను సమర్థుడు కాబట్టి అవన్నీ చేసుకుంటాడు. వాళ్ళ తండ్రి ఈరోజు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ విధంగా చేస్తున్నాడో చూస్తున్నాం. కాబట్టి ఆ సమర్థత అనేది పనితీరుని బట్టి వస్తుంది, వారసత్వం నుంచి రాదు. వారసత్వం నుంచి పదవి వస్తే రావచ్చేమో కానీ దాన్ని నిలబెట్టుకోవాలన్నా, భవిష్యత్తులో ఇతను నాయకుడని చెప్పుకోవాలన్నా కూడా పనితీరే ఆధారం. కాబట్టి ఆ పనితీరులో అతను నిరూపించుకున్నాడు కాబట్టి ఆమోదిస్తున్నారు. ఈ రేపొద్దున వాళ్ళు దాన్ని నియమించుకుంటారు. ఇప్పటికే అతను నిరూపించుకున్నాడు కాబట్టి ఇంకొంచెం అతని ప్రతిభని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.